హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈరోజు దసరా స్పెషల్ నువ్వుల అన్నం తయారు చేస్తున్నాను. ముందుగా 1 కప్పు రైస్ని నానబెట్టుకుని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా రెడీ అవ్వాలి. రైసు కుక్కర్ తీసుకుండి కుక్కర్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. విజిల్ వదిలేలాగా మనం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ తాలింపు దినుసులు, పప్పు దినుసులు అంటారు. ఇవి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి పౌడర్ కింద తయారు చేసుకోవాలి. అన్నంలోకి, రైస్లోకి అండి. ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి, ఎండు కొబ్బరిని కూడా ముక్కల కింద కూడా తీసుకోవచ్చండి. 1/2 కప్పు నువ్వులు, 1/4 కప్పు, 3/4 కప్పు పచ్చిశనగపప్పు అండి. 1 కళాయి తీసుకుండి ఆయిల్ లేకోకుండా మనం పచ్చిశనగపప్పుని వీటిలన్నిటిని వేయించాలి లైట్గాను. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసుకోండి, యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు, కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. నువ్వులను కూడా యాడ్ చేసుకుందాము. నువ్వులు పైకి పేలుతాయండి, అందుకే కలుపుకుంటూ ఉండాలి ఇలాగా. ఇవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుని పౌడర్ తయారు చేసుకోవాలండి. రైస్ అనేది ఇలా తయారవ్వాలి, రెడీ అవ్వాలి. పక్కన పెట్టుకుని 1 కళాయి తీసుకుండి స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కిన తర్వాత 1 గరిటె, ఈ గరిటెతో ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిరియాలను ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని డైరెక్ట్గా కూడా మిరియాలు వేయచ్చండి. ఇలా లైట్గా వేగిన తర్వాత తాలింపు దినుసులు, పప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చిన్న ఆవాలండి యాడ్ చేసుకుండి ఇలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారినవి మిక్సీలో యాడ్ చేసుకుని పౌడర్ కింద తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత రైసు యాడ్ చేసుకుందాము. నేను ఎండుమిర్చి, కరివేపాకు వేయించడం మర్చిపోయానండి, అందుకని పక్కన కళాయి పెట్టుకుని సెపరేట్గా వేయించి యాడ్ చేస్తానండి. మీరు డైరెక్ట్గా తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎండుమిర్చిని, కరివేపాకుని వేడి చేసుకుని రైస్లోకి యాడ్ చేసుకుందాము. ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకుందాం. ఇలాగా మనం పౌడర్ కింద తయారు చేసుకున్నాము కదండి, ఆ పౌడర్ని కూడా రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. నువ్వుల రైసు చాలా బాగుంటుంది. ఇలా గరిటెతో మొత్తం రైస్ పట్టేలాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకుండి మనము రైస్కి సరిపడా ఒకసారి 2 మినిట్స్ మూత పెట్టుకుని ఒకసారి మూత తీసుకోండి. రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ముందు కూడా వేసుకోవచ్చండి, మనకు తెలియదు సరిపోతుందో లేదో తెలియదు, అందుకని ఇలా రెడీ అయిన తర్వాత వేసుకుంటే పౌడర్తో పాటు మనకు తెలుస్తుంది సాల్ట్ వేసుకోవడం. లాస్ట్లో మనం దింపే ముందే ఇంగు వేస్తే అమ్మవారికి నైవేద్యం కదా, ఆ స్మెల్ అన్నీ మంచిగా బాగుంటుందని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి ఇంగువ. ఒకసారి మూత తీసుకుండి టీ స్పూను ఇంగువని యాడ్ చేసి గరిటెతో ఒకసారి ఇలా కలిపేసుకోండి. మనం అమ్మవారికి నైవేద్యంగా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. నువ్వుల అన్నం రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది నువ్వుల అన్నం అండి. ఇలా రెడీ అయిన నువ్వుల అన్నం మీదకి మనం నెయ్యిని కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యంగా నువ్వుల అన్నం.